హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి 3 మంత్స్ రౌండప్ చేస్తున్నాం. దాంట్లో మనకి పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, దాంట్లో మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా స్పేస్ అనేది చూసినాం. ఈ స్పేస్ అయిపోయింది. ఇప్పుడు మనకు డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ చూస్తాం ఈ 3 మంత్స్ సంబంధించి. అయితే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మనకు ఈ డిఫెన్స్ కాకుండా స్పేస్ అయిపోయింది. డిఫెన్స్ కాకుండా మళ్ళీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి సైనిక విన్యాసాలు అని చెప్పేసి ఉంటుంది. అదొక సపరేట్ క్లాస్ చేస్తాం మనం. అంటే అది ఎట్లా చేస్తున్నాం అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఈ ఏప్రిల్ అండ్ మే కూడా మనం తీసుకుంటాం. కాకుండా కూడా మనం ఎట్లా తీసుకుంటాం అంటే ఆల్రెడీ మనకి ఎవ్రీ ఇయర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి సైనిక విన్యాసాలు అనేటివి. కాకపోతే ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది. సో దాన్ని కూడా మనం తీసుకొని ప్లేస్ ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటుంది. సో ఈ 5 మంత్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం సైనిక విన్యాసాలు సపరేట్ వీడియో చేస్తాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగానే ఉంటుంది. ఈ డిఫెన్స్లో భాగంగా దాంట్లో మళ్ళీ ఇంకొకటి అదర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఏమన్నా ఇన్వెంటేషన్స్ జరిగినప్పుడు అంటే ఆవిష్కరణలు దాంట్లో ఐఐటీస్ కావచ్చు, లేకుంటే వ్యాక్సిన్స్ కావచ్చు, ఇంకేమైనా ఆవిష్కరణలు కావచ్చు, పరికరాలు కావచ్చు, అట్లాంటి అంశాలు మనం అదర్స్ చూస్తాం. అంటే ఇప్పుడు మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా స్పేస్ అయింది డిఫెన్స్. ఈ డిఫెన్స్లో భాగంగా మళ్ళీ సైనిక విన్యాసాలు సపరేట్ చేస్తాం. అదేవిధంగా మళ్ళీ మనకి అదర్స్ అని చెప్పేసి ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా అదర్స్ అని చెప్పేసి ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ ఇంకేమన్నా అంశాలు ఉంటాయి. ఎన్విరాన్మెంట్ కావచ్చు, అవార్డ్స్ కావచ్చు, పర్సన్స్ న్యూస్ కావచ్చు, అట్లాంటివి మనం చూస్తాం. ఇంకొకటి ఏంటంటే నేను ఓన్లీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మాత్రమే కరెంట్ అఫైర్స్ చూస్తాను. దీంట్లో ఏమన్నా 1 or 2 అప్డేట్స్ ఉంటే కూడా నేను చెప్తాను. ఏప్రిల్కి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ మనము ఈ ఏప్రిల్, మే, దాని తర్వాత 2 months లేదా 3 months తీసుకొని మళ్ళీ చేయడం జరుగుతుంది. దీంట్లో 3 months కరెంట్ అఫైర్ అయితే మనకి ఉంటుంది రౌండ్ అవ్వడం బాగా. రైట్, ఫస్ట్ దాంట్లో మనము డిఫెన్స్లో కూడా మనం డివైడ్ చేసినాం. మిసైల్స్ అని చెప్పేసి, నేవీ షిప్స్ అని చెప్పేసి, అదేవిధంగా హెలికాప్టర్, డ్రోన్, ఎయిర్ క్రాఫ్ట్, అదేవిధంగా అదర్స్ అని చెప్పేసి, మళ్ళీ నెక్స్ట్ ఉమెన్స్ ఇన్ డిఫెన్స్ సెక్టార్. ఇవి మనకి అంశాలు డిఫెన్స్లో భాగంగా మళ్ళీ డివైడ్ చేసుకున్నాం. ఇట్లా చేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది. ఒకే దగ్గర మనకి రావడం ఉంటుంది అంశాలు లాంటివి. ఫస్ట్ అంశం చూస్తే మనకి అస్త్ర క్షిపణి అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. అస్త్ర క్షిపణి ఇది మనకి డిఫెన్స్ అంటేనే మనకు దాదాపు డిఆర్డిఓ మనకి వస్తుంది. ఇది ఎవరు అభివృద్ధి చేస్తారంటే డిఆర్డిఓ అంటే మనకి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇది ఢిల్లీ కేంద్రంగా మనకి దీని కేంద్రం ఉంటుంది. అదేవిధంగా మనకి బీడిఎల్ తయారు చేసింది. బీడిఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఈ అస్త్ర క్షిపణిని తయారు చేయడానికి. అదేవిధంగా దీన్ని ఎయిర్ టు ఎయిర్ అంటే గగనతలం నుంచి గగనతలానికి దీన్ని ప్రవేశపెడతారు. అంటే ఆకాశం నుంచి ఆకాశంలోకే వెళ్ళి అక్కడ ఏదైనా శత్రు క్షిపణులు కావచ్చు, లేకుంటే ఇంక ఇతరత్ర అంశాలను గుర్తించి దాన్ని ధ్వంసం చేస్తుంది ఈ అస్త్ర క్షిపణి అని చెప్పేసి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది డిఆర్డిఓ అభివృద్ధి చేసింది, బీడిఎల్ అనేది తయారు చేసింది. దీన్ని మనము ఎయిర్ టు ఎయిర్ ప్రవేశపెడతాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం ఇంతే. ఇదిగా చాలా అంశాలు, కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు దీంట్లో. టోమహాక్ క్షిపణి అని చెప్పేసి ఇంకొకటి వార్తలో ఉంది. టోమహాక్ క్షిపణి. ఈ టోమహాక్ క్షిపణి మనకి యాక్చువల్గా ఏంటంటే ఇది యుఎస్ఏది. పేరు చూస్తే మనకు కొంచెం అర్థమవుతుంది. యుఎస్ఏ క్షిపణి. రైట్, అయితే ఇది క్రూజ్ మిసైల్. ఇది మనం చూసుకోవాలి. క్రూజ్ మిసైల్. రైట్, ఇక్కడ మనకి బాలిస్టిక్ అని చెప్పేసి, క్రూజ్ అని చెప్పేసి ఉంటుంది. క్రూయిజ్. రైట్, ఈ బాలిస్టిక్ అంటే మనం ఒక క్షిపణిని ప్రవేశపెట్టినప్పుడు అది ఇక్కడ సర్ఫేస్ నుండి కొంత దూరం పైకి వెళ్ళి పరావలయంలో మళ్ళీ కిందికి వచ్చి దాన్ని టార్గెట్ని అయితే టార్గెట్ చేస్తుంది. ఇట్లా ఇది బాలిస్టిక్ అంటాం. క్రూయిజ్ అంటే డైరెక్ట్ మనకి సమాంతరంగా వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే స్థిర వేగంతో వెళ్తుంది. స్థిర వేగంతో సమాంతరంగా స్ట్రేట్గా వెళ్ళి దాన్ని టార్గెట్ చేస్తుంది. ఇది క్రూయిజ్, స్థిర వేగంతో అవుతుంది. బాలిస్టిక్ ఏమైందంటే ఫస్ట్ కొంతవరకు స్పీడ్గా వెళ్తుంది, మళ్ళీ స్లోగా అవుతుంది. ఇక్కడ నుండి మళ్ళీ స్పీడ్గా వస్తుంది. ఇట్లా పరావలయం కాబట్టి ఇక్కడ స్థిర వేగం అనేది ఉండదు. బాలిస్టిక్ ఇట్లా పరావలయంలో వెళ్తుంది. ఇది క్రూయిజ్ అనేది ఇట్లా స్ట్రేట్గా వెళ్తుంది, స్థిర వేగంతో వెళ్తుంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది క్రూయిజ్ మిసైల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. టోమహాక్. రైట్, టోమహాక్ అనేది క్రూయిజ్ మిసైల్. నెక్స్ట్ ఇది లాంగ్ రేంజ్. దీంట్లో మనకు రేంజెస్ ఉంటాయి. లాంగ్ రేంజ్, పరిధి అని చెప్పేసి పిలుస్తాం. రైట్, రేంజెస్ మనకి ఇక్కడ చూస్తే
షార్ట్ రేంజ్ అని చెప్పేసి 40 కిలోమీటర్లు, రైట్. మీడియం రేంజ్ అని చెప్పేసి మనకి 120 కిలోమీటర్లు, రైట్. ఇంకొకటి లాంగ్ రేంజ్ అని చెప్పేసి 250 km ఉంటుంది. ఓకే, మరి వెరీ లాంగ్ అని చెప్పేసి అంటాం. ఈ వెరీ లాంగ్ మనకి 400 km ఉంటుంది. ఓకే, ఇది మనకి 40, 120, 250, 400 ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. లాంగ్ రేంజ్ అంటే ఏంది, షార్ట్ రేంజ్ అంటే పరిధి, అది అంతవరకు ప్రయాణించగలదు అని చెప్పేసి మనకు అర్థం. ఇది రేంజ్ అంటే క్రూయిజ్ మిసైల్ యుఎస్ఏది లాంగ్ రేంజ్ అని చెప్పేసి. అదేవిధంగా మనకి సబ్సోనిక్, ఈ పదాలు ఏంటంటే బేసిక్ ఇవి. సబ్సోనిక్, ఇక్కడ సబ్సోనిక్ అంటే ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో వెళ్తే సబ్సోనిక్, ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో వెళ్తే సూపర్ సోనిక్, ధ్వని వేగం కంటే ఒక 5 రెట్లు ఎక్కువ వెళ్తే దాన్ని హైపర్ సోనిక్ అని చెప్పేసి పిలుస్తాం, రైట్. సబ్సోనిక్ ఉంటుంది, సూపర్ సోనిక్ ఉంటుంది, అంటే ఒక క్షిపణి యొక్క స్పీడు. అదేవిధంగా హైపర్ సోనిక్. ఓకే, ఇది ధ్వని వేగం కంటే తక్కువ, ఇది ధ్వని వేగం కంటే ఎక్కువ, ధ్వని వేగం కంటే 5 రెట్లు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవేమో రేంజ్, ఇదేమో స్పీడు. ఓకే, క్రూయిజా లేకుంటే బాలిస్టికా, దాంట్లో మనం ఇవన్నీ బేసిక్స్. మనం మ్యాక్సిమం అన్ని క్షిపణుల్లో ఇలాంటి అంశాలే ఉంటాయి. నెక్స్ట్ ఇది యుఎస్ నేవీ షిప్స్ అండ్ సబ్మెరైన్ నుండి ప్రయోగించబడింది. ఇది యుఎస్ నుంచి మనం తయారు చేసుకున్నాం కాబట్టి యుఎస్ సబ్మెరైన్ నుంచి మనం ప్రయోగించుకోవడం జరిగింది. మనం అంటే యుఎస్ఏ, అది వార్తల్లో ఉంది, మనం చూసుకోవాలి, రైట్. నెక్స్ట్ చూస్తే రైట్, నెక్స్ట్ ఆకాష్ ఎన్జీ అని చెప్పేసి ఉంది మనకి. ఇంకోటి ఆకాష్, ఓకే. ఆకాష్ అంటే మనకి క్షిపణి తెలుసు. ఇది మనకు జనరల్గా పాట్నా అని చెప్పేసి ఉంటాయి. పృథ్వీ, ఆకాష్, త్రిశూల్, నాగ్, ఇంకొకటి ఉంటుంది పాట్నా అని చెప్పేసి. అవి మనకి 5 ఉంటాయి. దీంట్లో భాగంగా ఇది ఆకాశ్ అండ్ అగ్ని. ఓకే, ఆకాశ్ అండ్ అగ్ని. ఇది మనకి ఎన్జీ అంటే న్యూ జనరేషన్ సంబంధించిన ఆకాశ్ క్షిపణి. ఆకాశ్ ఎన్జీ అంటే న్యూ జనరేషన్ సంబంధించిన ఆకాశ్ క్షిపణి. ఈ ఆకాశ్ క్షిపణి మనకి ఐటీఆర్ నుంచి ప్రయోగించుకున్నాం. ఐటీఆర్ అంటే మనకు తెలుసు, ఒడిశా ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది అబ్దుల్ కలాం దీవుల్లో భాగంగా మనకి ఉంటుంది. జనరల్గా మ్యాక్సిమం అన్ని క్షిపణులు కూడా మనం ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఒడిశా నుంచి ప్రయోగించుకుంటాం. దాన్ని అబ్దుల్ కలాం దీవులు అని చెప్పేసి పేరు పెట్టుకున్నాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు జనరల్గా ఆకాష్ ఎన్జీ అంటేనే మనకి సర్ఫేస్ టు ఎయిర్, అంటే మనము భూతలం నుంచి గగనతలానికి పరీక్షిస్తాం. అదేవిధంగా ఈ ఆకాష్ క్షిపణి అనేది కొత్త వేరియంట్, న్యూ జనరేషన్ అని పిలుస్తున్నాం కదా, కొత్త వేరియంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి మ్యాక్ 2.5. ఓకే, మ్యాక్ 2.5 అంటే మనకి ఇది సూపర్ సోనిక్ కిందకి వస్తుంది, అంటే ధ్వని వేగం కంటే ఎక్కువ. ఓకే, మ్యాక్ అని పిలుస్తాం మనము ధ్వని వేగాన్ని. సో అట్లా మ్యాక్ అనేది 2.5 ఉంది ఆకాష్ క్షిపణి. ఆకాష్. నెక్స్ట్ మీడియం రేంజ్. మీడియం రేంజ్ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి 120 km. ఓకే, రైట్. ఇది మనకు ఆకాష్ న్యూ జనరేషన్ సంబంధించి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏవైతే ఈ పాఠనాలకు సంబంధించి ఉన్నాయో దాంట్లో మనకి ఒకటి ఆకాశ్. ఈ ఆకాశ్లో భాగంగా న్యూ జనరేషన్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించుకున్నాం. సర్ఫేస్ టు ఎయిర్ వెళ్తుంది, అంటే భూమి నుంచి మనం ఆకాశానికి ప్రయోగిస్తాం ఏ క్షిపణిని. మరి మ్యాక్ వచ్చేసి మనకు 2.5 సూపర్ సోనిక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు మీడియం రేంజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఆకాష్ ఎన్జీది. ఓకే, రైట్. ఇప్పుడు మనం జనరల్గా చూస్తే ఈ IGMDP అని చెప్పేసి 1983లో భాగంగా మనకు అబ్దుల్ కలాము ఈ పాట్నా, అంటే ఈ పృథ్వీ కావచ్చు, ఆకాష్ కావచ్చు, త్రిశూల్ కావచ్చు, నాగ్ కావచ్చు, అగ్ని కావచ్చు, ఈ క్షిపణిలో మనకి దీనిలో భాగంగా చేరడం జరిగింది ఈ పాట్నాకు సంబంధించి. ఈ ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి, GS, రైట్. ఓకే, ఇవన్నీ మనకి మిస్సైల్కి సంబంధించి, క్షిపణులకు సంబంధించి ఈ 3 months వార్తల్లో ఉన్నాయి, మనం చూస్తాం. యాక్చువల్గా మనకి 2023 ఇయర్ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చాలా బాగా ఉంది దాంట్లో.
అవి ఒక్కసారి చూసుకోండి. ఇవి మేము ఏదైతే చెప్తున్న టాపిక్ ఒకసారి ఇయర్ రౌండ్ అప్పుడు చెక్ చేసుకోండి. పీడిఎఫ్ గ్రూప్లో ఉంది మనకి. లేదా వీడియో చూడాలన్నా కూడా చూసుకోవచ్చు. మన వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడైతే ఏవైతే చేస్తున్నానో కరెంట్ అఫైర్స్ 2023కి సంబంధించి కూడా అవే వీడియోస్ మనకి ఉన్నాయి కంప్లీట్గా. సో అవి చూస్తే ఇంకా మనకి జిఎస్ బేసిక్స్ అనేవి చాలా ఉన్నాయి దాంట్లో. ఓకే రైట్. దీంట్లో కూడా మనం టచ్ అయితే 100% చెప్తున్నాం మనం. రైట్. కాన్పూర్లో మనకి మందుగుండు అండ్ క్షిపణుల సముదాయం అనేది మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అదాని డిఫెన్స్ ఎక్కడ అంటే కాన్పూర్లో మందుగుండు అండ్ క్షిపణుల సముదాయం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ కంపెనీ అంటే మనకి అదాని డిఫెన్స్ అని చెప్పేసి మనకి ప్రారంభించింది. ఇది మనకి సౌత్ ఏషియన్లో అతిపెద్ద మందుగుండు అండ్ క్షిపణుల సముదాయం. సౌత్ ఏషియన్లో ఇది చాలా పెద్దది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి మందుగుండు అండ్ రైట్. ఇది మనకి మొదటి ప్రైవేట్ మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రం. అంతే కదా. అదాని డిఫెన్స్ అంటే ఫస్ట్ ప్రైవేట్ మందుగుండు సామాగ్రి క్షిపణుల సముదాయం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ప్రారంభించింది ఎవరు అంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, కాన్పూర్ అంటే యూపీ కదా. యూపీ సీఎం యోగి గారు. అదేవిధంగా మనకి ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే. ఇది ఇంపార్టెంట్. ఇది ప్రైవేట్ సంబంధించి మందుగుండు అండ్ క్షిపణుల సంబంధించి. మందుగుండు అంటే మనకి దాంట్లో వాడే అది రసాయనం మందుగుండు. నెక్స్ట్ క్షిపణుల సముదాయం అనేది అదాని డిఫెన్స్ స్టార్ట్ చేస్తుంది ఎక్కడంటే కాన్పూర్లో. ఇది అతిపెద్దది ప్రైవేట్ కంపెనీలో భాగంగా, మందుగుండులో భాగంగా. సౌత్ ఏషియాలో కూడా అతిపెద్దది. నెక్స్ట్ ఇది ఫస్ట్ది ప్రైవేట్లో భాగంగా. అదేవిధంగా యూపీ సీఎం అండ్ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే మనకి స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది మనకి ఓకే, ఇది దీనికి సంబంధించి ఓకే, ఇది కాన్పూర్లో అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా మనకి ఇప్పుడు ఇది మనోజ్ పాండే వచ్చింది కదా ఆర్మీ చీఫ్, మనకు డిఆర్డిఓ ఉంటుంది. డిఆర్డిఓ యొక్క చైర్మన్ వచ్చేసి మనకి సమీర్ వి కామత్ అని చెప్పేసి ఉంటారు. సమీర్ వి కామత్. రైట్. నెక్స్ట్ రైట్. నావికా దళం కోసం మనకి 200+ బ్రహ్మోస్ క్షిపణులు మనకి కొనుగోలు కోసం CCOS దీన్ని మనము క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అని చెప్పేసి పిలుస్తాం. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. రైట్. అయితే ఇప్పుడు మనకి ఎందుకు వార్తల్లో ఉందంటే నావికా దళం కోసం మనము 200 బ్రహ్మోస్ క్షిపణులు మనం కొనుగోలు కోసం అయితే ఇది CCOS అనేది ఆమోదించింది. ఇక్కడ మనము ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది బ్రహ్మోస్ క్షిపణి గురించి మాట్లాడకంటే ముందు మనం CCOS అని చెప్పేసి అంటే ఏంది, ఇట్లాంటి ఇంకేమన్నా ఉన్నాయా కమిటీస్. రైట్. ఇది క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అని చెప్పేసి పిలుస్తాం. ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీకి మనకి హెడ్గా ప్రధానమంత్రి ఉంటారు. దీంట్లో భాగంగానే సభ్యులుగా ఎవరు ఉంటారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఉంటారు, డిఫెన్స్ వాళ్ళు ఉంటారు, రక్షణ వాళ్ళు ఉంటారు, అదేవిధంగా ఎకనామిక్ ఆర్థిక శాఖ వాళ్ళు ఉంటారు, అదేవిధంగా ఎక్స్టర్నల్ వీళ్ళందరూ సభ్యులుగా ఉండి పిఎం హెడ్గా ఉంటారు. CCOS సంబంధించి ఇదొక కమిటీ. ఇట్లాంటి మనకు 8 ఉంటాయి. రైట్. అందులో మనకి పిఎం 6 ఉంటారు, మిగతా 2 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఉంటారు. ఓకే, ఆ 2 ఏమో చూద్దాం మనం. ఫస్ట్ పిఎంఈ చూద్దాం. రైట్. పిఎంఈ చూస్తే నెక్స్ట్ CCOS అయిపోయింది కదా. నెక్స్ట్ ఇది ఒకటి, రెండోది ఎకనామిక్ అఫైర్స్, మూడోది పొలిటికల్ అఫైర్స్, నాలుగోది మనకి సెక్యూరిటీ అదే ఆల్రెడీ. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ ఉంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ దీంట్లో భాగంగా వచ్చింది. అంటే
క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీకి భాగంగా దీంట్లో హెడ్ ఎవరు ఉంటారు, దీంట్లో సభ్యులు ఎవరు ఉంటారు అని చెప్పేసి మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ ఇది. సో మనం గుర్తుపెట్టుకోవాలి. అపాయింట్మెంట్స్ ఒకటి, ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఒకటి, ఓకే, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్. ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్ 1 2 3 4 5 6 ఈ ఆరిటికి పిఎం హెడ్గా ఉంటారు. రైట్. ఇంకొకటి 2 చూస్తే ఒకటి అకామిడేట్ అని చెప్పేది సిసి ఆన్ అకామిడేట్ అని ఉంటుంది ఒకటి. రెండోది మనకి పార్లమెంటరీ అఫైర్స్. ఈ రెండింటికి మనకి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, మనకి హోంశాఖ మంత్రి దీనికి అధ్యక్షత ఉండడం జరుగుతుంది. ఇట్లాంటి మనకు అంశాలు వార్తల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. 6 ఏమో పిఎం హెడ్గా ఉంటారు, ఒక 2 ఏమో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇప్పుడు మనం ఎందుకు వార్తల్లో ఉందంటే సిసిఓఎస్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ మనకి 200 బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలు కోసం అయితే మనకి సిసిఓఎస్ అనేది ఆమోదించింది. ఇప్పుడు మనం మాట్లాడదాం బ్రహ్మోస్ క్షిపణి గురించి. రైట్. మనం ఆల్రెడీ 23 ఇయర్ రౌండప్లో కూడా చూసినాం బ్రహ్మోస్. ఓకే, రైట్. ఇది క్రూయిజ్, గుర్తుపెట్టుకోవాలి. ఇది క్రూయిజ్ అంటే ఏమని చెప్పినా ఇట్లా మనం సమాంతరంగా ప్రయాణిస్తుంది, స్థిర వేగంతో పోతుంది. రైట్. ఇది బ్రహ్మోస్ అనేది మన పేరెట్లో పెట్టుకున్నామంటే ఇది జాయింట్ వెంచరు, రష్యాకు సంబంధించి అదేవిధంగా ఇండియాకి సంబంధించి 2 దేశాల యొక్క జాయింట్ వెంచరు. రైట్. ఇది భారతదేశంలో ఉన్న బ్రహ్మపుత్ర అండ్ రష్యాలో ఉన్న మాస్కోవా, ఈ నదుల కలయిక వల్ల ఈ పేరు పెట్టడం జరిగింది బ్రహ్మోస్ క్షిపణికి. రైట్. రష్యా అండ్ ఇండియా జాయింట్ వెంచర్. అయితే ఈ రష్యాకి సంబంధించి ఎన్పిఓఎం అని చెప్పేసి ఉంటుంది, ఇండియాకి సంబంధించి అయితే మనకు డిఆర్డిఓ ఉంటుంది. రైట్. ఇవి 2 జాయింట్ వెంచర్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు జనరల్గా డిఆర్డిఓ అనేది ఓకే బ్రహ్మోస్ ఏరోస్పేస్ అని చెప్పేసి దీంట్లో భాగంగా మనకు బ్రహ్మోస్ ఏరోస్పేస్ అని చెప్పేసి తయారు చేయడం జరిగింది. ఈ బ్రహ్మోస్ ఏరోస్పేస్లో భాగంగా మనం ఇండియాలో ఏర్పరచుకున్నాం. ఇది మనకు ఢిల్లీలో ఉంటుంది. ఇటీవల ఒక కొత్త బ్రాంచ్ కూడా ఓపెన్ చేసుకున్నాం మనం, లక్నో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది 2022 కరెంట్ అఫైర్స్లో భాగంగా. రైట్. బ్రహ్మోస్ ఏరోస్పేస్ యొక్క న్యూ బ్రాంచ్ లక్నో. ఇంకా చూస్తే దీని రేంజ్ వచ్చేసి 290 km. రైట్. ఈ 290 km అనేది ఇది ఓల్డ్, మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం 400 km, అదేవిధంగా 650 km అని చెప్పేసి ఈ బ్రహ్మోస్ క్షిపణి యొక్క పరిధిని విస్తరించుకున్నాం. ఇంకొకటి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది అంటే 290 నుంచి ఇట్లా పరిధి విస్తరించుకోవాలంటే అంటే దాదాపు 300 km నుంచి పరిధి విస్తరించుకోవాలంటే ఎంటీసీఆర్ అని చెప్పేసి ఉంటుంది మనకి, మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమే అని చెప్పేసి ఉంటుంది. 2016లో ఏర్పడింది. ఇది అన్అఫిషియల్ గ్రూపు. అందులో సభ్యత్వం పొందితేనే మనకి 300 km పరిధి కంటే ఎక్కువ విస్తరించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇండియా మనకి జాయిన్ అయింది కాబట్టి మనం పెంచుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి పెంచుకోవడం జరిగింది. 400 km అండ్ 650 km అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా కరెంట్ అఫైర్ బిట్టే మనకి. ఎంటీసీఆర్లో 2016లో ఇండియా జాయిన్ అయిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇది సభ్యత్వం అవసరం ఉంటేనే మనకి సభ్యత్వం ఉంటేనే పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఇది మల్టిపుల్ నుంచి మనం ప్రయోగం అంటే సర్ఫేస్ నుంచి సర్ఫేస్కి ప్రయోగిస్తాం, అదేవిధంగా ఎయిర్ నుంచి ఎయిర్కి ప్రయోగిస్తాం, అదేవిధంగా సర్ఫేస్ నుంచి ఎయిర్కి ప్రయోగిస్తాం, ఎయిర్ నుంచి సర్ఫేస్, అట్లా మనకి సీ నుండి ఎయిర్కి, ఓకే, అట్లా అన్ని రకాలుగా మల్టిపుల్ ప్రయోగం అనేది చేస్తాం దీన్ని. రైట్. ఇది మనకు ఫిలిప్పీన్స్ అయితే కొనుగోలు చేసింది. ఇంకొక విషయం ఏంటంటే ఫిలిప్పీన్స్ ఆల్రెడీ నిన్ననే మనకి ఇవ్వడం జరిగింది భారత్ అనేది. రైట్. ఇది రీసెంట్ కరెంట్ అఫైర్. అంటే బ్రహ్మోస్ను మనకి ఫిలిప్పీన్స్ అయితే కొనుక్కోవడమే కాకుండా నిన్ననే డెలివరీ కూడా జరిగింది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఫిలిప్పీన్స్కి. ఇది మనకి బ్రహ్మోస్ క్షిపణి గురించి మళ్ళొకసారి చూద్దాం. ఇది క్రూయిజ్ మిసైలు,
రైట్. ఇది మనకి బ్రహ్మపుత్ర మాస్కోవా నదుల పేరు మీదుగా బ్రహ్మోస్ అనే క్షిపణి పెట్టుకున్నాం. ఇది రష్యా అండ్ ఇండియా జాయింట్ వెంచర్. రష్యాలో భాగంగా ఎన్పిఓఎం అని చెప్పేసి ఉంటుంది, మనకి ఎట్లయితే డిఆర్డిఓ అట్లనే ఇది జాయింట్ వెంచర్. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఢిల్లీ అని చెప్పేసి మనకు తయారు చేస్తే ఇది మనకు ఢిల్లీలో ఉంటుంది. లక్నోలో కూడా మనం రీసెంట్గా ఏర్పాటు చేసుకున్నాం బ్రాంచ్ను. దీని పరిధి వచ్చేసి 290 km. ఇటీవల మనం విస్తరించుకున్నాం 400 km అని చెప్పేసి, 650 km అని చెప్పేసి, రైట్. అదేవిధంగా మనకి దీన్ని మల్టిపుల్గా ప్రయోగించుకుంటాం. ఇటీవల మనకి ఫిలిప్పీన్స్ అని అయితే కొనుక్కున్నది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఈ బ్రహ్మోస్ని, రైట్. ఓకే, నెక్స్ట్ ప్రీ నోటిఫికేషన్ ఆఫ్ ఫ్లైట్ టెస్టింగ్ ఆఫ్ బాలిస్టిక్ మిసైల్. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే రీసెంట్గా మనకి అగ్ని-5 ప్రయోగించినప్పుడు పాకిస్తాన్ దేశం మనల్ని ఆరోపించింది. ఏమని ఆరోపించిందంటే ఈ ప్రీ టెస్ట్కు ముందు మనము ఒక 3 డేస్ మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది ఒక ఒప్పందం ఉంటుంది మనకి ఉన్న పాకిస్తాన్కి, ఇండియాకి ప్లస్ పాకిస్తాన్కి ఒప్పందం ఉంటుంది. అందులో భాగంగా మనము ఏంటంటే బాలిస్టిక్ మిసైల్ సర్ఫేస్ టు సర్ఫేస్ ఫ్రమ్ ల్యాండ్ సెకండ్స్కి వర్తిస్తుంది ఇది. ఓకే, సర్ఫేస్ టు సర్ఫేస్ ఓన్లీ బాలిస్టిక్ మిసైల్. మనం బాలిస్టిక్ మిసైల్ని సర్ఫేస్ టు సర్ఫేస్ అదేవిధంగా మనం ప్రయోగించినప్పుడు మనము 3 days ముందే మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకి ఇది ఒక యాక్ట్ లేదా ఒప్పందం చేసుకున్నాం. అయితే ముందస్తు నోటిఫికేషన్ ముందే 3 రోజుల ముందే మనం ఇవ్వాలి కాబట్టి జనరల్గా ఇది ఎందుకు చేసుకున్నాం, ఇట్లా ఒప్పందం ఎందుకు చేసుకున్నాం అంటే మనకి వాళ్ళకి అంతర్జాతీయ సరిహద్దు ఉంది మనకి, రైట్. లైక్ ఎల్ఓసి అని చెప్పేసి అనుకుంటాం, రైట్, లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పేసి. ఓకే, ఇది లైన్ ఆఫ్ కంట్రోల్లో భాగంగా మనకి 75 km పరిధి ఎఫెక్ట్ అవుతుంది. ప్రయోగం చేసినప్పుడు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అంటే 75 km వరకు ఎఫెక్ట్ అవుతుంది మనకి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా అయితే మనము 45 km వరకు అంతర్జాతీయ సరిహద్దు అనేది 40 km వరకు మనం చూసుకుంటాం. అంటే అక్కడి వరకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఈ 75 km వరకు అనేది ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇంత పరిధిలో మనము ఆ క్షిపణిని ప్రయోగించినప్పుడు, టెస్ట్ చేసినప్పుడు, బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించినప్పుడు ఈ పాకిస్తాన్కి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అట్లా ఇవ్వలేదు, అగ్ని-5 విషయంలో మనము ఇవ్వలేదు అని చెప్పేసి పాకిస్తాన్ ఆరోపించింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది, రైట్. అందుకోసం మనం చూసుకోవాలి ఈ ప్రీ టెస్ట్ ఫ్లైట్ టెస్టింగ్ ఆఫ్ బాలిస్టిక్ మిసైల్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది, రైట్. ఓకే, సైట్ అయితే మనకి 40 km, దీని ఇంపాక్ట్ అయితే మనకి 75 km ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అట్లా మనకి MIRV సాంకేతిక ప్రయోగంతో ఇండియా ఈ నిబంధనలు పాటించలే అని చెప్పేసి పాకిస్తాన్ ఆరోపిస్తుందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి మనము ఈ అగ్ని-5 వచ్చింది కాబట్టి ఇక్కడ మనము అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4, అగ్ని-5 ఇవన్నీ మనము 2023 ఇయర్ రౌండప్లో భాగంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన పీడిఎఫ్లో కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు. అయితే ఈ అగ్ని-5 అనేది మనకి నాయకత్వం, దీని ప్రాజెక్ట్ యొక్క నాయకత్వం వహించింది ఎవరంటే దివ్యపుత్రి అని చెప్పేసి, దైవకుమార్తె దివ్యపుత్రి అని చెప్పేసి మనకు ఉండడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అగ్ని-5 యొక్క నాయకత్వం ఎవరు వహించారంటే దివ్యపుత్రి. అగ్ని-5 మనకి అగ్ని మహిళ అని చెప్పేసి ఎవరు పిలుస్తామంటే అగ్ని-5లో భాగంగా టెస్సీ థామస్ ఇది ఒకటి. ఓకే, ఈ టెస్సీ థామస్ గుర్తుపెట్టుకోవాలి. అగ్ని-5 యొక్క నాయకత్వం దివ్యపుత్రిక అని చెప్పేసి ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4, అగ్ని-5కి సంబంధించిన అంశాలు మనకి 2023 కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇయర్ రౌండప్లో భాగంగా ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనకి S-400 డెలివరీ డిలే అని చెప్పేసి మనకు ఉంది, అందుకు వార్తల్లో ఉంది. ఇది ఆల్రెడీ మనము 2023 ఇయర్ రౌండప్లో చూసినాం, రైట్. ఈ S-400 డిఫెన్స్ అనేది మనకి భారతదేశంలో ఒప్పందం ప్రకారం 2024 నాటికి డెలివరీ చేయాలి, రైట్. ఎవరు మరి అంటే రష్యా మనకి ఇండియాకి డెలివరీ చేయాలి. సో ఇది కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి మనకు రావడం జరిగింది. 2024 వరకే చేయాలి. కాకపోతే మనకి 3 చేసింది, ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి. ఈ 2 ఎప్పటి వరకు చేస్తాడు అంటే 2026 ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. S-400 క్షిపణిలో భాగంగా మనకి రష్యా ఇండియా డెలివరీ చేయాలి ఇండియాకి.
అందులో 2024 వరకు చేయాలి, కాకపోతే ఇప్పటివరకు 3 చేసింది, ఇంకా 2 చేయాల్సి ఉంది. అది మనకి 2026 వరకు చేస్తుందంట అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇయర్ కూడా ఇంపార్టెంట్. రైట్. అయితే మనకి భారత వైమానిక దళం మనకి 3 S-400 క్షిపణులని చైనా పాకిస్తాన్ సరిహద్దులో మోహరించింది. నార్త్ అండ్ ఈస్టర్న్ సెక్టార్ అని చెప్పేసి గుర్తుపెట్టాలి. ఈ 3 తీసుకున్నాం కదా, ఇవి మనకు ఒకటి చైనా సరిహద్దు, ఇంకోటి పాకిస్తాన్ సరిహద్దులో భాగంగా మనం పెట్టుకున్నాం. మరి చైనా మనకి ఎక్కడ ఉంటుంది? అయితే ఈ ఏరియాలో ఇది నార్త్కి సంబంధించి, ఇది ఈస్టర్కి సంబంధించి. సో ఈ 2 ఏరియాల్లో మనం ఆల్రెడీ ఈ 3 ఏవైతే డెలివరీ చేసుకున్న S-400 క్షిపణులు ఇవి మనం ఆల్రెడీ మోహరించడం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇండియాకి సంబంధించి. ఓకే, రైట్. ఇప్పుడు మనం చూస్తాం ఈ S-400 అంటే ఏంది అసలు. S-400 రైట్. S-400 అంటే మనకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 అనేది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది మనకు రష్యా అభివృద్ధి చేసింది, చెప్పుకున్నాం ఆల్రెడీ. రష్యా డెవలప్ చేసింది మనకి అర్మోజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరో అని చెప్పేసి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే స్టేట్మెంట్ రూపంలో అర్మోజ్ డిఫెన్స్ సెంట్రల్ డిజైన్ బ్యూరో. అర్మోజ్ అనే పేరు అయితే గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుంటుంది. ఎంశామ్ మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అని చెప్పేసి పిలుస్తాం. ఎంశామ్ మొబైల్ టు సర్ఫేస్ ఎయిర్ మిసైల్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. అంటే ఎక్కడికైనా తీసుకెళ్ళి దీన్ని మనం ప్రయోగించవచ్చు. పరిధి అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే భూమి నుంచి మనకి గగనతలంకి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పరిధి వచ్చేసి, రేంజ్ వచ్చేసి 400 km. ఈ 400 km అనేది మనకు లాంగ్ రేంజ్ అని, వెరీ లాంగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం రేంజ్ ఓకే, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. 40, 120, 250, 400 షార్ట్, మీడియం, లాంగ్, వెరీ లాంగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు 4 క్షిపణులు ఉంటాయి దీంట్లో. 4 రకాల క్షిపణులు, 4 రకాల క్షిపణులు. దీన్ని మనము రెజిమెంట్ అని చెప్పేసి అంటాం. రెజిమెంట్ 4 రకాల క్షిపణులు ఉంటాయి కాబట్టి రెజిమెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ రెజిమెంట్ అంటే ఏంటప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు 2026 కల్లా ఇంకా 2 డెలివరీ చేస్తారంట. 2024లో భాగంగా మనకు 3 వచ్చేసినాయి. మనం చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో భాగంగా వీటిని మోహరించుకున్నాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. S-400 అనేది మనకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది రష్యా అభివృద్ధి చేసింది. మనకి ఎంశామ్ అని చెప్పేసి పిలుస్తాం. ఎంశామ్ అంటే మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. దీని రేంజ్ వచ్చేసి 400 km అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇది 4 రకాల క్షిపణులు ఉన్నాయి. దీన్ని మనం రెజిమెంట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ 4 రకాల క్షిపణులు ఏంటో మనం చూస్తాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఒక క్షిపణి ఉంటుంది, రాడార్ క్షిపణి అని చెప్పేసి పిలుస్తాం. రైట్. ఈ రాడార్ క్షిపణి ఏం చేస్తుందంటే, ఇవి 4 రకాల క్షిపణులు. ఇవి ఆల్రెడీ మనం 2020 ఇయర్ రౌండప్లో కూడా చూసినాం. రైట్. ఇది రాడార్ క్షిపణి, రాడార్ డిటెక్ట్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఇక్కడ మనకి దాదాపు ఈ పైకి 600 కిలోమీటర్ల ఉన్నదాన్ని కూడా ఇది గుర్తిస్తాడు. ఇదంతా రాడార్ కలిగి ఉంటుంది. ఈ రాడార్ని మనకి ఈ రాడార్ డిటెక్ట్ అనేది అయితే శత్రు క్షిపణ లేకుంటే మిత్రు క్షిపణ అని చెప్పేసి, అంటే మిత్రుడైతే మనకి రష్యా, శత్రువు అయితే చైనా లేదా పాకిస్తాన్, ఇట్లాంటి మనము ఐడెంటిఫై చేస్తుంది. రాడార్ డిటెక్ట్ అనేది ఇక్కడ ఐడెంటిఫై చేస్తుంది ఏ క్షిపణులు ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి. దాదాపు 600 కిలోమీటర్ వరకు ఐడెంటిఫై చేస్తే అంత కెపాసిటీ దీనికి ఉంటుంది. రాడార్ డిటెక్ట్ దాదాపు ఒకేసారి 160 థింగ్స్ని గుర్తిస్తాడు. అంటే అలాంటి అంశాలను 160 ఉన్నప్పటికీ కూడా గుర్తించే కెపాసిటీ ఉంటుందట ఈ రాడార్ డిటెక్ట్కి. ఇది గుర్తించిన తర్వాత దీనికి ఇది కమాండ్ వెహికల్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. కమాండ్ వెహికల్ ఇది కమాండ్ చేస్తుంది. అంటే గుర్తించిన తర్వాత ఇది కమాండ్ చేస్తుంది. ఎవరికి కమాండ్ చేస్తుంది అంటే దీన్ని మనము లాంచ్ వెహికల్ అని చెప్పేసి పిలుస్తాం. లాంచ్ వెహికల్ దీనికి కమాండ్ చేస్తుంది. దీనికి కమాండ్ కాబట్టి దీనికి కమాండ్ చేస్తుంది. అప్పుడు ఓకే శత్రువు మిత్రువు అని చెప్పేసి గుర్తించిన తర్వాత ఇది కమాండ్ చేయాలి కాబట్టి దీనికి కమాండ్ చేస్తుంది. ఇది లాంచ్ వెహికల్. దీంట్లో మనకి మళ్ళీ 4 లాంచర్స్ ఉంటాయి. రైట్, 4 లాంచర్స్ ఉంటాయి. ఇట్లా 4 లాంచర్స్ ఉంటాయి. అట్లా ఒక్కొక్క దాంట్లో 4 లాంచర్స్ అంటే 4 ఇంటూ రైట్
4 అంటున్నా, 8 లాంచెస్ ఉంటాయి. 8 లాంచర్స్. ఇట్లా 8 లాంచర్స్ ఇంటూ 4 కాదు, ఒక్కొక్క దాంట్లో 4 కాబట్టి దాదాపు 32 మిస్సైల్స్ అనేవి మనకు టోటల్గా ఉంటాయి. 32 మిస్సైల్స్, ఒక్కొక్క దానికి సంబంధించి 8 ఉంటాయి. 8 ఇంటూ 4 32 మిస్సైల్స్ అని చెప్పేసి పిలుస్తాం మనం. అట్లా ఈ 4 టైప్స్ ఉంటాయి మళ్ళా. అంటే మనం చదువుకున్నాం కదా, షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్, వెరీ లాంగ్ రేంజ్. సో ఇప్పుడు మనము ఆ అంశాన్ని గుర్తించింది. క్షిపణి లేదా డ్రోన్ లేదా హెలికాప్టర్, ఏరోప్లేన్ గుర్తించింది. ఆకాశంలో గుర్తించిన తర్వాత ఇది లాంచింగ్ చేస్తుంది, రైట్. దాన్ని మీదికి టార్గెట్ అనేది లాంచింగ్ చేస్తుంది, లాంచింగ్ వెహికల్. చేసిన తర్వాత దీన్ని ఇక్కడ ఉన్న థర్డ్ది ఏం చేస్తుంది అంటే గైడ్ చేస్తుంది. గైడ్ మిస్సైల్ అని చెప్పేసి ఉంటాం, గైడ్ వెహికల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి అంటే ఏ రేంజ్లో ఉన్నాయి, ఎక్కడ ఉంది, ఎట్లా అని చెప్పేసి గైడ్ చేసేది ఇది గైడ్ వెహికల్. ఫస్ట్ రాడార్ డిటెక్ట్ గుర్తించిన దాన్ని దీనికి పంపించిన తర్వాత కమాండ్ చేసింది లాంచ్ వెహికల్కి. అప్పుడు మనము ప్రయోగించుకున్న క్షిపణులను ప్రయోగించుకున్న తర్వాత ఎక్కడ ఉంది, దాన్ని ఎక్కడికి ప్రయోగించాలి, ఎట్లా అని చెప్పేసి గైడ్ చేస్తుంది గైడ్ వెహికల్. ఇది మనకి S-400 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి దీని అంశం. ఓకే. నెక్స్ట్ మనకి ప్రాజెక్టు కుష అని చెప్పేసి వార్తల్లో ఉంది. ప్రాజెక్టు కుష ఇది మనకు DRDO అభివృద్ధి చేయడం జరిగింది. ప్రాజెక్టు కుష DRDO ఇది సొంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సొంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ DRDO అభివృద్ధి చేయడం జరిగింది. ఇది మనకు LRSAM అని చెప్పేసి పిలుస్తాం. LRSAM అంటే లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు 2028 అండ్ 29 నాటికి మనకి ఇది కంప్లీట్ అవుతాయట. ఇది ఫ్యూచర్ది కాబట్టి మనకి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కుష అని చెప్పేసి, రైట్. ఇది మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఓకే. ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాలి ప్రాజెక్ట్ కుష. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం. ఇది లాంగ్ రేంజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, అంటే 400 km పరిధి అని చెప్పేసి DRDO అభివృద్ధి చేసింది 2028-29 నాటికి ప్రాజెక్ట్ కుష అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే మనకు స్టీగ్ అని చెప్పేసి వార్తలో ఉంది. స్టీగ్, రైట్. స్టీగ్ అంటే సిగ్నల్స్ టెక్నాలజీ ఎవాల్యుయేషన్ అండ్ అడాప్టేషన్ గ్రూప్. సిగ్నల్స్ టెక్నాలజీ ఎవాల్యుయేషన్ అండ్ అడాప్టేషన్ గ్రూప్ అని చెప్పేసి ఇది మనకి ఇండియన్ ఆర్మీ రూపొందించిన గ్రూప్. ఇది ఇండియన్ ఆర్మీ రూపొందించడం జరిగింది. ఇది మనకి దేనికోసం అంటే ఈ స్టీగ్ అనేది 6G, ఇప్పుడు మనకి 5G నడుస్తుంది కదా మనకి సిగ్నల్స్లో భాగంగా 6G అండ్ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం మనకి ఇది పరిశోధిస్తుందట స్టీగ్ అనేది. దానికోసం ఒక గ్రూప్ అనేది తయారు చేసుకోవడం జరిగింది మనం, రైట్. ఇది మిలిటరీకి ఉపయోగపడే విధంగా మనకి 6G అండ్ AI, ఇండియన్ ఆర్మీ అంటేనే మనకు మిలిటరీకి ఉపయోగపడే విధంగా ఈ గ్రూప్ అయితే పనిచేస్తారట. స్టీడ్ హెడ్ వచ్చేసి మనకు కల్నల్ ర్యాంక్ అధికారి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. స్టీడ్ ఎవరు ఉంటారంటే కల్నల్ ర్యాంక్ ఎవరైతే అధికారి ఉంటారో ఆ హోదా వాళ్ళు దీనికి హెడ్గా ఉంటారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్టీగు ఇండియన్ ఆర్మీ కోసం, ఇండియన్ ఆర్మీ డెవలప్ చేస్తుంది. 6G అండ్ AIల కోసం ఆ విషయంలో పరిశోధిస్తుంది. ఇది ఆర్మీలో మనకి టెక్నాలజీలో ఉపయోగపడే అంశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. స్టీగ్. ప్రాజెక్ట్ కుష మనకి ఎయిర్ ఫోర్స్. నెక్స్ట్ మనకి 1500 HP ఇంజిన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. 1500 HP ఇంజన్. 1500 HP ఇంజన్ అనేది మనకి భారతదేశంలో ఫస్ట్ 1500 HP ప్రోటోటైప్ ఇంజన్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. ఇది మనకి స్వదేశీయంగా తయారు చేసింది మనకి BEML అని చెప్పేసి. ఓకే. BEML మనకి స్వదేశీయంగా తయారు చేయడం జరిగింది. భారత్ ఎర్త్ మూవ్స్ అని చెప్పేసి, భారత్ ఎర్త్ మూవ్స్ అని చెప్పేసి లిమిటెడ్, భారత్ ఎర్త్ మూవ్స్ లిమిటెడ్. భారత్ ఎర్త్ మూవ్స్ లిమిటెడ్ దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది మైసూర్లో మనకి టెస్టింగ్ విజయవంతం కావడం జరిగిందట. మనకి రక్షణ కార్యదర్శి గిరిధర్ అరమాన్ అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది, ప్రారంభం చేయడం జరిగింది గిరిధర్ అరమానే. ఈ గిరిధర్ అరమాన్ ఎవరు అంటే రక్షణ శాఖ కార్యదర్శి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి
ఫ్యూచరిస్టిక్ మెయిన్ బాటిల్ ట్యాంక్ కోసం రూపొందించబడింది. అంటే మనకు ఫ్యూచర్‌లో మనకి ఎలాంటి యుద్ధాలు జరిగిన, బ్యాటిల్స్ వచ్చినా గూడా, ఎలాంటి జరిగినా గూడా మనకిది ఉపయోగపడతదట. ఈ ఎఫ్ఎంబీటీని మనకి డీఆర్‌డీఓ తరచుగా అర్జున్ ఎంకే3 అని జెప్పేసి సూచిస్తుందని జెప్పేసి ఇక్కడ మన వార్తల్లో. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1500 హెచ్‌పీ ఇంజిన్ అనేది బీఈఎంఎల్ తయారు చేసింది. దీన్ని రక్షణ శాఖ కార్యదర్శి మనకి గిరిజర్ అరమని స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్యూచర్‌లో మనకు బాటిల్స్ యుద్ధాలు జరిగితే ఉపయోగపడే విధంగా ఇది ఉపయోగించుకోవడానికి ఇంజిన్ పనిచేస్తాడని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఎన్ఎండిఏ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఎన్ఎండిఏ అంటే నేషనల్ మ్యారిటైమ్ డోమింగ్ అవేర్నెస్ సెంటర్. నేషనల్ మ్యారిటైమ్ డోమింగ్ అవేర్నెస్ సెంటర్. నేషనల్ మ్యారిటైమ్ డోమింగ్ అవేర్నెస్ సెంటర్. మ్యారిటైమ్ అంటే మనకి సముద్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ ఓషన్ రీజన్ ప్రాంతంలో పెరుగుతున్న సమస్యలను పరిష్కరించడం కోసం, ఇండియన్ ఓషియన్ రీజన్లో పెరుగుతున్న మనకి ఏవైతే ఇతర దేశాలకు సంబంధించిన శత్రు క్షిపణులు మనకి అటాక్ చేయడం కావచ్చు, దానికి సంబంధించిన ప్లాన్లు అక్కడ ఉంటే అలాంటి సమస్యని ముఖ్యంగా మనకి సముద్రం నుంచే ఎక్కువ జరుగుతూ ఉంటాయి, సముద్ర మార్గం ద్వారా, రైట్. అక్కడ మనకు సెక్యూరిటీ అనేది ఎగ్జాక్ట్గా మనం పెట్టలేము కాబట్టి, పెద్ద మొత్తంలో ఉంటాయి కాబట్టి అక్కడ మనకి సమస్యలు ఏవైతే ఉంటాయో ఇండియన్ ఓషన్ రీజన్లో బాగా సమస్యల్ని పరిష్కరించడం కోసం మనం దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. నేషనల్ మ్యారిటైమ్ డోమింగ్ అవేర్నెస్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది మనకి ప్రస్తుతం ఉన్న ఐమాక్ని, ఇండియన్ నేవీ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఎనాలైసిస్ సెంటర్కి మనకి గురుగ్రామ్లో ఉంది. అయితే రానున్న 3 ఇయర్స్లో మనకి ఎన్ఎండిసిఏగా అప్గ్రేడ్ చేస్తారట. ఇప్పుడున్న ఈ ఐఎంఏసి ఏదైతే ఉందో ఇది గురుగ్రామ్లో ఉంది మనకి. దీన్నే ఈ 3 ఇయర్స్లో భాగంగా దీన్ని ఎన్ఎండిఏగా చేంజ్ చేస్తారంట. ఇక్కడ మనకు ఐఎంఏసి అంటే ఏంటంటే ఇండియన్ నేవీ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అనాలిసిస్ సెంటర్. ఇండియన్ నేవీ మేనేజ్మెంట్ అనాలిసిస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇండియన్ నేవీ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ సెంటర్ అని చెప్పేసి దీన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు ఎన్ఎండిఏగా. ఓకే, ఇది అంశం. మనకి లక్ష్యం ఏంటంటే మనకి సముద్ర సవాళ్ళను పరిష్కరించడం, అదొకటి. ఎన్ఎండిఏ అనేది సముద్ర సవాళ్ళను పరిష్కరించడం కోసం, రైట్. ఇది మనకి ఎన్ఎండిఎస్కి అవసరమైన అన్ని హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్లను అందించే బాధ్యత భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్కి అందించడం జరిగింది. ఓకే, దీని సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు రూపొందించడానికి బీఈఎల్కి సంస్థకి అప్పగించడం జరిగింది దీని పనిని, రైట్. ఈ ఐమాక్ కూడా మనకి ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అనాలిసిస్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తున్నాం కదా. ఇది మనకి జనరల్గా సముద్ర సమాచారం, అదేవిధంగా పర్యవేక్షణ మనకి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. నోడల్ ఏజెన్సీ ఇది సముద్ర సమాచారం అండ్ పర్యవేక్షణ మీద పనిచేస్తుంది. 2014 నుండి మనకి దీని వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మనకు హెడ్ క్వార్టర్ వచ్చేసి గురుగ్రామ్. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు వితిన్ 3 ఇయర్స్లో మనకి ఎన్ఎండిఏగా. మళ్ళీ నేషనల్ మ్యారిటైమ్ డోమింగ్ అవేర్నెస్గా చేంజ్ చేస్తున్నారు. అనాలిసిస్ సెంటర్ని, ఇన్ఫర్మేషన్ మేనేజింగ్ అనాలిసిస్ సెంటర్ని మనకి నేషనల్ మ్యారిటైమ్ డోమింగ్ అవేర్నెస్ సెంటర్గా మారుస్తున్నారు. ఎందుకు అంటే సముద్రం యొక్క సవాళ్ళను పరిష్కరించడం కోసం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్ఎండిఏ ఇలాంటి మనకు కొత్తగా అనిపిస్తాయి, కాకపోతే ఒక్కసారి చూసుకుంటే మనకు గుర్తుంటుంది, రైట్. ఐఎన్ఎస్ చెన్నై అండ్ P8I అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. ఐఎన్ఎస్ చెన్నై అండ్ P8I ఇవి రెండు మనకి నేవీ షిప్స్. అయితే మనకు రీసెంట్గా మనకి MV లీలా నార్ఫిన్ అనే కార్గో షిప్ అరేబియా సముద్రంలో హైజాక్ చేయబడ్డది. ఇది MV లీలా నార్ఫోక్. ఇది ఎక్కడ అంటే అరేబియా సముద్రంలో మనకి హైజాక్ అంటే ఏం లేదు, సముద్ర దొంగలు ఉంటారు కదా మనకి, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి సముద్రంలో మనకి హైజాక్ అయితే చేస్తారు, చోరీ చేయడం వల్ల దాన్ని మనకి ఇవి రెండు మనకి కాపాడడం జరిగింది MV లీలా సర్ఫ్, అందుకు వార్తల్లో ఉంది. సో ఇవి మనకి ఇండియన్ నేవీకి చెందినవి కదా, ఇవి మనకి ఓడను రక్షించినవి ఇవి రెండు. సో ఇవి వార్తల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం చూడాలి ఐఎన్ఎస్ చెన్నై అండ్ P8I ఇవి రెండు ఏంటి మరి. ఈ ఐఎన్ఎస్ చెన్నై చూస్తే మనకి ఇది ప్రాజెక్టు 15Aలో భాగం. మనకి ప్రాజెక్ట్ 75 అని చెప్పేసి, ప్రాజెక్ట్ 15 అని చెప్పేసి మనకు ఉంటాయి. అట్లా అందులో భాగంగా కొన్ని నేవీ షిప్స్ ఉంటాయి. దాన్ని ఫస్ట్ వచ్చిన దాన్ని క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం, ఆ క్లాస్ సంబంధించినవి ఉంటాయి. అట్లా కోల్కత్తా క్లాస్
దీంట్లో ప్రాజెక్ట్ 15ఏలో భాగంగా మనకి కోల్కత్తా క్లాస్ ఉంటుంది. ఇది కోల్కత్తా క్లాస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఐఎన్ఎస్ చెన్నై సంబంధించి వార్తల్లో ఉంది కాబట్టి మనం చదువుకుంటున్నాం, రైట్. గైడెడ్ మిసైల్ డిటెక్టర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. డిస్ట్రాయర్, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ చెన్నై అంటే ఆ క్షిపణిని గైడ్ చేస్తూ డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకే, ఇది ముంబై మజ్గౌడాక్ షిప్ యార్డ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మజ్గౌడాక్ షిప్ యార్డ్, ముంబై మజ్గౌడాక్ షిప్ యార్డ్ ఐఎన్ఎస్ చెన్నైకి సంబంధించిన దాన్ని అభివృద్ధి చేసింది. ఐఎన్ఎస్ చెన్నై ప్రాజెక్ట్ 15ఏలో భాగం కోల్కత్తా క్లాస్ సంబంధించి ఇది గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్. ఇది మజ్గౌడాక్ షిప్ యార్డ్ నిర్మాణం చేసింది ఐఎన్ఎస్ చెన్నై. ఇప్పుడు మనం చూస్తాం P8I అని చెప్పేసి. ఈ P8 అనేది ఏంటిది? ఇది చూస్తే ఇది సముద్ర గస్తీ విమానం. ఓకే, ఇదేమో నేవీ షిప్, అదేమో సముద్ర గస్తీ విమానం, అంతే. ఇది మనకు P8కి సంబంధించి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది MV లీలా నార్ఫోజ్ అనే నౌక మనకి అరేబియా సముద్రంలో హైజాక్ చేయబడడం వల్ల ఇవి రెండు మనకు కాపాడడం జరిగింది. ఐఎన్ఎస్ చెన్నై అండ్ P8. ఐఎన్ఎస్ చెన్నై గురించి చూసినాం, ఐఎన్ఎస్ P8 దాని గురించి చూసినాం. అవి వార్తల్లో ఉన్నాయి, కాపాడడం జరిగింది కాబట్టి ఇవి మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఐకాన్ ఆఫ్ ద సీస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఐకాన్ ఆఫ్ ద సీస్. ఈ ఐకాన్ ఆఫ్ ద సీస్ అంటే మనకి ప్రపంచంలో అతిపెద్ద క్రూయిజ్ నౌక అంటే 365 మీటర్ పొడవు ఉంటుంది. 360 మీటర్ పొడవు ఉంటుంది, అతిపెద్ద క్రూయిజ్ నౌక. ఇది ఐకాన్ ఆఫ్ ద సీ. ఇది మనకి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో మయామి పోర్టు నుంచి, USA ఫ్లోరిడా మయామి రాష్ట్రం నుంచి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది మనకు ఐకాన్ ఆఫ్ ద సీ అని చెప్పేసి. ప్రపంచంలోనే పెద్దది ఇది, ప్రపంచంలోనే వరల్డ్లోనే అతిపెద్ద క్రూయిజ్ నౌక అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకు వేగం వచ్చేసి 22 knots అని చెప్పేసి ఉంది. 22 knots అంటే 41 km/h అట. 22 knots. ఓకే, దీని కెపాసిటీ వచ్చేసి మనకి 7,600 ప్యాసింజర్స్ని మనకి మ్యాక్సిమం కెపాసిటీ అట. 5,610 ప్యాసింజర్స్, డబుల్ ఆక్యుపెన్సీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 7,600 ప్యాసింజర్లని తీసుకెళ్తారట ఈ క్రూయిజ్ నౌక. ఓకే, దీని ఫ్యూయల్ వచ్చేసి లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, LNG అని చెప్పేసి పిలుస్తాం కదా దీన్ని. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రపంచంలోని అతిపెద్ద క్రూయిజ్ నౌక. ఇది 366 మీటర్లు ఉంది అని చెప్పేసి. ఇది 22 knots స్పీడ్తో వెళ్తుందట. USA ఫ్లోరిడా మయామి రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ప్రారంభించుకున్నాం. మనకు 7,600 మంది ప్యాసింజర్స్ తీసుకెళ్తారట. దీన్ని వాడుకునే మనకి ఫ్యూయల్ ఏంటంటే LNG అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఐకాన్ ఆఫ్ ద సీ, ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ నౌక. నెక్స్ట్ ప్రాజెక్ట్ 15I అని చెప్పేసి 17 ప్రాజెక్టు 75I అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. 75కి అప్గ్రేడ్ అయ్యి ఇది మనకి 75I అని చెప్పేసి. ఇది ఇండియాకి సంబంధించి కదా. 75 ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. 75 అంటే I అంటే ఏం లేదు, 75 ఇండియా అని చెప్పేసి. ఇది ఏం చేస్తుందట అంటే 6 అధునాతన జలాంతర్గాముల ఆరు మనకి అధునాతన జలాంతర్గాములని మనకి తీసుకొస్తుంది. ఇది జర్మనీ సాయంతో మనకు ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపోల్షన్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తుంది దీన్ని. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపోల్షన్ సిస్టమ్. ఓకే, ఇది మనకి సాంప్రదాయ డీజిల్ ఎలక్ట్రానిక్ జలాంతర్గామి. అంటే జనరల్గా మనం సాంప్రదాయంగా వాడేది డీజిల్ ఏదైతే ఉందో అది డీజిల్ అంట, దానికి సంబంధించి జలాంతర్గామి దీన్ని వాడేది. ఇంకొకటి రీఛార్జ్ కోసం ప్రతి 48 hours మనకి ఉపరితలంకి 2 వారాలట. రీఛార్జ్ కోసం అట ప్రతి 48 hours మనకి పైకి వస్తాడు. ఇది ఉపరితలం మీదకి రావాల్సి ఉంటుంది. దీన్ని సాంప్రదాయ డీజిల్ వాడుతున్నాం. రీఛార్జ్ కోసం ప్రతి 5 hours కోసం
రావడం జరుగుతుంది. ఇది అధునాతన జలంతరంని తీసుకొస్తుంది. ఎయిర్ డిఫెన్స్ ఇండిపెండెంట్ ప్రపోషన్ సిస్టమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రాజెక్ట్ 17I అంటే మనకి ఇండియా అని చెప్పేసి జర్మనీ సాయంతో ఇది మనకి 17I సంబంధించి అంశం. నెక్స్ట్ ఐఎన్ఎస్ నిరూపక్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఐఎన్ఎస్ నిరూపక్. ఐఎన్ఎస్ అంటే ఏం లేదు, ఇండియన్ నేవీ షిప్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇండియన్ నేవీ షిప్ మనకి ఎందుకు వార్తలో ఉందంటే డీకమిషన్ మనకి విశాఖపట్నంలో చేయడం జరిగింది. ఇది హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్. హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్ ఇది మనకి ఎక్కడ అంటే డీకమిషన్ అంటే దీన్ని విధుల్లో నుంచి తప్పించడం. ఎక్కడ అంటే వైజాగ్, విశాఖపట్నం కాబట్టి మనకు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఐఎన్ఎస్ నిరూపక మనకి డీకమిషన్ చేసుకుంటాం. డీకమిషన్ అంటే మనం ఆల్రెడీ దానికి కొన్ని రోజులు విధులు నిర్వహిస్తుంది. విధులు నిర్వహించిన తర్వాత దాన్ని మనము విధుల నుంచి తప్పిస్తాం. ఎందుకంటే దాని వ్యాలిడిటీ అయిపోతుంది, అది మిషన్ కాబట్టి వ్యాలిడిటీ అయిపోతుంది. దాదాపు 38 years 5 months ఇది విధులు నిర్వహించిందట. దాన్ని మనం తొలగించడం జరిగింది. అయితే ఇది సర్వే వెజిల్ అని చెప్పేసి ఐఎన్ఎస్ నిరూపక ఏదంటే సర్వే వెజిల్ అంటే ఏం లేదు, మనకి అండర్ వాటర్ ఉంటుంది కదా, అండర్ వాటర్లో ఖనిజాల వెలికితీత కావచ్చు, దాని పరిశోధన కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించిన ఈ నేవీ షిప్స్ కావచ్చు, ఇలాంటి అంశాలను గుర్తిస్తుంది. లేకుంటే శత్రు దేశాలకు సంబంధించిన గుర్తించడం, లేకుంటే వాటర్లో ఉన్న ఖనిజాలను గుర్తించడం, ఇతరత్ర సమస్యలను పరిశీలన చేయడం అని చెప్పేసి మనకి సర్వే వెజిల్ అని చెప్పేసి పిలుస్తాం. ఐఎన్ఎస్ నిరూపక్ సంబంధించి ఇది సందాయక్ క్లాస్. మనకు ఐఎన్ఎస్ సందాయక్ అని చెప్పేసి ఉంటుంది. ఇది నెక్స్ట్ వస్తుంది మనకి సందాయక్ క్లాసు. అదేవిధంగా ఓకే మనకు జిఆర్ఎస్సి దీన్ని నిర్మించడం జరిగింది. గార్డియన్ రిచ్ షిప్ బిల్డింగ్ అని చెప్పేసి ఇంజనీర్స్ అని చెప్పేసి పిలుస్తాం. గార్డియన్ రిచ్ షిప్ ఇంజనీర్ అని చెప్పేసి పిలుస్తాం. ఆపరేషన్ గంభీర్ మనకి ఇండోనేషియా 2005 సునామీ ఆపరేషన్ గంభీర్లో ఇది వర్క్ చేసింది. ఆపరేషన్ గంభీర్ 2005. ఈ 2005 ఆపరేషన్ గంభీర్ ఏంటంటే మనకి ఇండోనేషియాకు 2004లో మనకి సునామీ రిలీఫ్ ఆపరేషన్, సునామీ కోసం మనకి పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా ఐఎన్ఎస్ నిరూపక పనిచేసింది. ఇప్పుడు మా ఐఎన్ఎస్ నిరూపక అనేది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇది డీకమిషన్ చేసిన మన విశాఖపట్నంలో భాగంగా. ఈ ఐఎన్ఎస్ నిరూపక అనేది మనకి 38 సంవత్సరాలు పనిచేసింది, 5 months. ఇది సర్వే విజిల్ అంటే అండర్ వాటర్లో మనకి ఇది పరిశీలన చేస్తుంది, అంటే అంశాలను గుర్తిస్తుంది. ఇతర శత్రు దేశాలకు సంబంధించిన ఈ నేవీ షిప్స్ కావచ్చు వాటిని గుర్తిస్తే, అదేవిధంగా ఖనిజాలను కూడా దీన్ని కనుక్కుంటాయి. సందాయక్ క్లాసు జిఆర్ఎస్సి నిర్మించింది. ఆపరేషన్ గంభీర్కి ఇది వర్క్ చేసింది ఐఎన్ఎస్ నిరూపక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రాజెక్ట్ 17I ఏమో మనకి 6 అధునాతన జలంతర్గామిలను జర్మనీ సాయంతో తీసుకొస్తుంది. ఇది నెక్స్ట్ అంశం. 15 సముద్ర గస్తీ విమానాల కొనుగోలు. అది నేవీకి 9, ఇండియన్ కోస్ట్ గార్డుకు 6 అని చెప్పేసి మనకి 15 సముద్ర గస్తీ విమానాల కొనుగోలు. రైట్. అయితే ఈ విమానాల కొనుగోలుకు మనకి ఏం చేసిందంటే రక్షణ శాఖ ఆమోదించింది కాబట్టి మనకు వార్తల్లో ఉంది ఇది. మరి వీటిని తయారీ ఎవరు చేస్తున్నారంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు C-295 విమానాల ఆధారంగా తయారు చేసింది. ఇది మేక్ ఇన్ ఇండియా చొరవ అని చెప్పేసి C-295 విమానాల ఆధారంగా ఇది తయారు చేస్తుందట టాటా అడ్వాన్స్ సిస్టమ్ అనేది. 15 సముద్ర గస్తీ విమానాలు అనేటివి. ఈ C-295 విమానం అనేది మనకి స్పెయిన్కి సంబంధించి 295 ఇది వార్తల్లో ఉంది. ఎందుకంటే దీని ఆధారంగా ఇవి మనకి తయారు చేస్తున్నారు కాబట్టి ఇది స్పెయిన్. అట్లా మనకి ఒక 16 ఫ్లై అవే కండిషన్స్, అదేవిధంగా 46 వడదొరకు సంబంధించినవి 40. ఈ మొత్తం మనకి 56 ఉంటాయి ఇవి. ఈ C-295 అనేది ఇది ఒక 16 ఏమో ఫ్లై అవే, నెక్స్ట్ 40 ఏమో వడోదర. సేమ్ ఇది మళ్ళా ఇది టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్. టోటల్గా మనకు 56 ఉంటాయి. ఆ 56లో భాగంగా మనకి 15 అదనంగా
యాడ్ చేస్తే ఇప్పుడు 71 చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. వీటిని సముద్రగస్తు విమానాలుగా చేంజ్ చేస్తున్నారు. ఓకే, 15 యాడ్ చేస్తే మనకి ఆల్రెడీ ఇవి ఉన్నాయి, ఇప్పుడు మనం 15గా అదనంగా చేస్తున్నాము. సముద్రగస్తు విమానాలు టాటా అడ్వాన్స్ సిస్టమ్ అని తయారు చేస్తుంది. దేని ఆధారంగా చేస్తుందంటే C295 ఆధారంగా. C295 ఎన్ని ఉన్నాయంటే మనకి 56 ఉన్నాయి, రైట్. ఈ 56లో భాగంగా మనం దీన్ని సముద్రగస్తు విమానాలుగా చేంజ్ చేస్తున్నాం. 15ని టోటల్గా మనకి 71 అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. వీటిని అన్నింటిని కూడా మనకి సముద్రగస్తు విమానాలుగా చేంజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ASW యుద్ధ నౌకలు కోర్వెట్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. మనకి INS అగ్రే అని చెప్పేసి, INS అజయ్ అని చెప్పేసి, రైట్. కోర్వెట్ ఇది మనకి యాంటీ సబ్మెరైన్ వార్షిప్ అని చెప్పేసి పిలుస్తాం. యాంటీ సబ్మెరైన్ వార్షిప్, రైట్. ఇది కోర్వెట్కి సంబంధించి INS అగ్రే ఒకటి, INS అజయ్ అని చెప్పేసి. INS అగ్రే, INS అజయ్ మనకి ఇది నౌకాదళంలో మనకి ప్రవేశిస్తున్నాయి, లాంచింగ్ అవుతున్నాయి యాంటీ సబ్మెరైన్ వార్షిప్స్. ఇది ఆర్నాల్డ్ క్లాస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆర్నాల్డ్ క్లాస్ అంటే మనం ఏం మాట్లాడుకున్నామంటే, ఒక ప్రాజెక్ట్లో భాగంగా ఫస్ట్ నేవీ షిప్ ఏదైతే వస్తుందో దాని పేరు మీదనే మిగతా నేవీ షిప్స్ వస్తాయి, 1 2 3 4 5 అని చెప్పి అట్లా పేర్లు ఉంటాయి. వాటిని మనం క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. ఫస్ట్ ఇది ఏదైతే ఉంటుందో అది క్లాస్. ఇది మనకి ఆర్నాల్డ్ క్లాసు. ఇది మనకి అభయ క్లాస్ స్థానంలో వచ్చింది ఆర్నాల్డ్ క్లాస్ అనేది. మొత్తం మనకి నౌకలు JRS గార్డియన్ షిప్ బిల్డియన్ మనకి నిర్మిస్తుంది. షిప్ బిల్డియన్ ఇంజనీర్స్ అని చెప్పేసి. ఇక్కడ మన క్లాసులో చూస్తే 8 నౌకలు ఉన్నాయి దీనికి. అందులో భాగంగా INS ఆర్నాలా, INS ఆండ్రోత్ అని చెప్పేసి, ఆండ్రోత్. అదేవిధంగా INS అంజదీప్, ఇవన్నీ నేవీ షిప్స్. INS ఆమాని, INS అగ్రి, INS అజయ్, ఇవి ఉన్నాయి కదా, ఇవి ఓకే, రైట్. ఇవి మనకి యాంటీ సబ్మెరైన్ వార్షిప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కోర్వెట్టే, INS అగ్రి, INS అజయ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఇది ఆర్నాలా క్లాసు. ఆర్నాలా క్లాస్లో భాగంగా మనకి 8 ఉంటాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాజెక్టు సీబర్డ్ అని చెప్పేసి ఉంది. ప్రాజెక్టు సీబర్డ్. ఈ ప్రాజెక్ట్ సీబర్డ్ అనేది మనకి ఇండియన్ నేవీ కోసం మనకి కార్వర్ బేస్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని రక్షణ మంత్రి మనకు ప్రారంభించడం జరిగింది. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రక్షణ శాఖ ప్రారంభించడం జరిగింది. నావల్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ ఇది, అంటే నేవీకి సంబంధించింది. నావల్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టాలి. సి అంటేనే మనకు నావల్ అని చెప్పేసి తెలుసు. నావల్ మనం కొన్ని కీవర్డ్స్ పట్టుకొని చూసుకోవాలి అంతే. జస్ట్ ప్రాజెక్ట్ సీబర్డ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇది నావల్ సంబంధించి నావల్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రాజెక్ట్ సీబర్డ్ అనేది. నెక్స్ట్ MH-60R అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. MH-60R దీన్ని మనము INAS 334గా మనము లాంచ్ చేసుకుంటున్నాం. ఎట్లా అంటే ఈ MH-60R అనేది మనకి సీహాక్, ఇది సీహాక్ మ్యారిటైమ్ హెలికాప్టర్ ఇది. ఓకే, మ్యారిటైమ్ హెలికాప్టర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. MH-60R అనేది మ్యారిటైమ్. ఈ మ్యారిటైమ్ హెలికాప్టర్ మనకి కమిషన్ చేసుకున్నాం, అంటే విధుల్లోకి తీసుకున్నాం కాబట్టి వార్తల్లో ఉంది. ఈ కమిషన్ ఎక్కడ వేసినామంటే INS గరుడ కొచ్చి. INS గరుడలో భాగంగా కొచ్చిలో దీన్ని కమిషన్ చేసుకున్నాం. అయితే మనకి ఈ ఇండియన్ నేవీ మనం ఏ విధంగా తీసుకున్నాం అంటే MH-60Rని యాజ్ టీజ్గా INS AS 334గా దీన్ని విధుల్లోకి తీసుకోవడం జరిగింది. దీన్ని యాక్చువల్గా MH-60R అనేది మొదటి పేరు. ఇప్పుడు మనం కమిషన్ చేసుకున్నాం దీన్ని INS AS 334 అని చెప్పేసి కమిషన్ చేసుకున్నాం. ఎక్కడ అంటే INS
గరుడ మనకి కొచ్చికి సంబంధించి ఇది ఒక సీహాక్ అని చెప్పేసి మ్యారిటైమ్ హెలికాప్టర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ MH-60R అనేది జనరల్గా మనకి 24 MH-60Rని మనం ఒప్పందం చేసుకున్నాం, ఇండియా ప్లస్ USA. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇండియా ప్లస్ USA మనము ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఎన్ని అంటే 24 MH-60Rలు. ఓకే, అంటే సీహాక్లు మరి హెలికాప్టర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం ఏ విధంగా మనం విధుల్లోకి తీసుకున్నామంటే INS అని చెప్పేసి INAS అని చెప్పేసి మనం విధుల్లోకి తీసుకున్నాం. ఈ MH-60Rను రోమియో అని చెప్పేసి పిలుస్తున్నాం. రోమియో ఏమని పిలుస్తున్నాం? రోమియో అని చెప్పేసి పిలుస్తున్నాం దీన్ని. ఇది మనకు MH-60R INAS 334 అని చెప్పేసి ఈ MH-60R అనేది మనకి రోమియో అని పిలుస్తున్నాం. ఇది 24 ఒప్పందం చేసుకున్నాం ఇండియా US తోని. ఇది మనకు మ్యారిటైమ్ హెలికాప్టర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ ICG సముద్ర పెహరీదార్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది జస్ట్ మనకి ఒక చిన్న న్యూస్ అంతే. నెక్స్ట్ సముద్రయాన్ అని చెప్పేసి ఇది ఇంపార్టెంట్. మళ్ళీ సముద్రయాన్ మనకి ఇంపార్టెంట్. ఇది మనకు 2025 మనకి చివరిలో మనకి ప్రయోగిస్తాం. దీన్ని మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్స్ కిరణ్ రిజిజు ప్రకటన చేయడం జరిగింది కాబట్టి వార్తల్లో ఉంది. ఇది మనకి సముద్ర అన్వేషణ కోసం మనకి ఏం చేస్తున్నాం అంటే భారతదేశం యొక్క మొట్టమొదటి మానవ మిషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 3 వెళ్తున్నారు దీన్ని. గగనయాన్లో మనకి 4 ఉంటారు. ఇది సముద్రయాన్, సముద్రంలోకి పోయి సముద్ర అన్వేషణ కొనసాగిస్తారు. మానవ మిషన్, ఫస్ట్ మానవ మిషన్ ఇండియాది. ఇండియా యొక్క ఫస్ట్ మానవ మిషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది సబ్మెర్సిబుల్ వాహనం మరియు మత్స్యరంగంకి 6000 మీటర్ల వరకు మీటర్ల లోతుకి వెళ్తాడట. 6000 మీటర్ల లోతుకు అయితే పోతుంది. సబ్మెర్సిబుల్ వాహనం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది NIOT చెన్నై నోడల్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. దీని నోడల్ శాఖ ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కిరణ్ రిజిజు ఉన్నారు కదా, నోడల్ శాఖ. ఇది మనకి అత్యవసర పరిస్థితుల్లో మనకి 96 గంటలు ఉంటుందట. మామూలుగా అయితేనేమో 12 గంటలు ఉంటాడు లోపల, సముద్రం లోపల 12 గంటలు ఉండగలుగుతుంది. అత్యవసరం ఎమర్జెన్సీ టైంలో అయితే దాదాపు 96 గంటలు కూడా ఉండగలుగుతాడు. దీన్ని మనకి US, రష్యా, ఫ్రాన్స్, జపాన్, దీని తర్వాత మనకు ఆటోమేటిక్గా మన ఇండియా కూడా సముద్రయానం అనేది ప్రయోగిస్తుంది. 3 మనుషులు వెళ్తారు. ఇది ఇండియా యొక్క మానవ మిషన్ ఫస్ట్ది. 600 మీటర్ల లోతుకు వెళ్తుంది. మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్స్ అనేది మనకి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. రైట్, ఇది మనకు 12 గంటలు ఉండగలుగుతుంది. ఒకవేళ ఎమర్జెన్సీ టైంలో మనకు 96 గంటలు కూడా ఉండగలుగుతుంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది సముద్రయానికి సంబంధించి. ఇది సబ్మెర్సిబుల్ వాహనం డెవలప్ చేసింది అనేది ఇంక ఇంపార్టెంట్. ఇది NIOT చెన్నై అని చెప్పేసి దీన్ని డెవలప్ ఎవరు చేశారంటే NIOT చెన్నై. నెక్స్ట్ అంశం మనకు INS జటాయు అని చెప్పేసి వార్తలో ఉంది. ఈ INS జటాయు అనేది మనకి లక్షద్వీప్లో భాగంగా మనము 2వ నేవల్ బేస్గా మనం పెట్టుకున్నాం. INS జటాయు. ఈ INS జటాయు అనేది భారత నౌకాదళంలో లక్షద్వీప్ దీవుల్లో మనకి మినికాయ్ దీవులు ఉంటాయి. ఆ మినికాయ్ దీవుల్లో భాగంగా మనకి స్థావరం, ఇది ఒక స్థావరం. ఇక్కడ లక్షద్వీప్లో మినికాయ్ దీవుల్లో భాగంగా దీన్ని స్థావరంగా పెట్టుకున్నాం. ఇది నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్. ఇప్పుడు చూడండి, హరికుమార్ చేంజ్ అయ్యిండు, అప్పుడు మాత్రం హరికుమార్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది దీన్ని. రైట్, ఇప్పుడు ఎవరంటే దినేష్ కుమార్ త్రిపాఠి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా రావడం జరిగింది. ఏప్రిల్ 30కి మనకి విధుల్లోకి చేస్తారు. ఇప్పుడు మనకి హరికుమార్ లేరు, దినేష్ కుమార్ త్రిపాఠి రావడం జరిగింది. ఇది కరెంట్ అఫైర్స్, జస్ట్ 1 డే బ్యాక్ కరెంట్ అఫైర్స్. ఓకే, కాకపోతే INS జటాయు ఎవరు స్టార్ట్ చేసిరు అంటే హరికుమార్. ఓకే, ఇది మనకి లక్షద్వీప్లో 2వ నేవల్ బేస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. INS జటాయు కమాండర్ మనకు వ్రత్ బాగేల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి.
వ్రత్ బాగెల్. ఐఎన్ఎస్ యొక్క కమాండర్ ఎవరు? వ్రత్ బాగెల్. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు? హరికుమార్. ఇది లక్షద్వీపుల్లోని మినికాయ్ దీవుల్లో ఒక స్థావరం, సెకండ్ బేస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంతే ఐఎన్ఎస్ జటాయుకు సంబంధించి. నెక్స్ట్ మనకు C-130J రవాణా విమానం అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది మనకు సముద్ర మట్టానికి 10,500 ఎత్తులో భాగంగా కార్గిల్ విమానాలని తొలిసారి మనకి రాత్రి వేళ దించిందట. అందుకు వార్తల్లో ఉండే. ఇంత ఎత్తైన ప్రాంతంలో మనకి రాత్రి సమయంలో ఈ విన్యాసం నిర్వహించడం ద్వారా IAF తన సామర్థ్యం చాటుకున్నది. ప్రపంచంలో ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ అనేది మనకు దౌలతాబేగ్లో ఉంది. జస్ట్ జనరల్ అంశం చూసుకోండి పీడిఎఫ్లో. దృష్టి 10 స్టార్ లైనర్ డ్రోన్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. దృష్టి 10 స్టార్ లైనర్ డ్రోన్. ఏంటంటే దేశంలో మనకి స్వదేశీయంగా తయారు చేసుకున్న మొదటి మేల్ డ్రోన్. ఇక్కడ మేల్ అంటే మనకి మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్. మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్. ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు. ఓకే, మీడియం ఎత్తులో భాగంగా దీన్ని ప్రయోగిస్తాం. లాంగ్ ఎండ్యూరెన్స్. ఇండియన్ నేవీ కొనుగోలు చేసిందంట 30,000 అడుగుల ఎత్తు 36 గంటలు. ఇండియన్ నేవీ కొనుగోలు చేసింది కాబట్టి వార్తల్లో ఉంది. ఇండియన్ నేవీ కొనుగోలు. ఓకే, ఇది ఫస్ట్ మేల్ డ్రోను. ఇది మనకి స్వదేశంగా తయారు చేసుకున్నాం, కాకపోతే ఇండియన్ నేవీ అనేది నేవీ కోసం కొనుగోలు చేసింది. నెక్స్ట్ భీష్మ్. ఇది ఒక తగ్గు. ఓకే, ఇది ఒక తగ్గు మనకి పశ్చిమ బెంగాల్ కోల్కతా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ హెయిల్. అంటే మనం హెలికాప్టర్, డ్రోన్, ఎయిర్ క్రాఫ్ట్ అంశంలో ఉన్నాం. హెయిల్ అనేది మనకి అణ్వాయుధ సామర్థ్యం కలిగిన సముద్ర గర్భ డ్రోన్. అంటే అణ్వాయుధాలను తీసుకెళ్ళగలదు హెయిల్ అనేది. ఇది మనకి ఒక డ్రోను. కొరియన్ భాషలో హెయిల్ అనగా సునామీ అని చెప్పేసి పిలుస్తుంది. కొరియన్ భాషలో సునామీ. ఇది ఏం చేస్తుంది అంటే అణ్వాయుధాలను తీసుకెళ్తుంది. ఇది సముద్ర డ్రోన్ అని చెప్పి, సముద్ర గర్భ డ్రోన్. భీష్మ్ ఒకటి, హెయిల్ ఒకటి డ్రోన్ అవి. నెక్స్ట్ మనకి AMCA. AMCA అంటే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. దీన్ని CCOS అయితే ఆమోదించిందట. మనం మాట్లాడుకున్నాం కదా, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఆమోదించడం జరిగింది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది మనకి CCO ఆమోదించింది. ఫైటర్ జెట్ ఇంజన్ కోసం ఇండియా, ఫ్రాన్స్ ఒప్పందం చేసుకున్నది. రైట్. ఇది మనకి ఇండియా అయితే DRDO, ఫ్రాన్స్ అయితే మనకి సాఫ్రాన్ అని చెప్పేసి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ 100% ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ మనకి తీసుకోవడం జరుగుతుంది ఈ AMCలో భాగంగా. ఇది మనకు 5th జనరేషన్ హెల్త్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 5th జనరేషన్. ఓకే, డిజైన్ చేసింది ఎవరంటే ఏరోనాటికల్ ఏజెన్సీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏరోనాటికల్ ఏజెన్సీ. డెవలప్ చేసింది DRDO అండ్ HAL. ఓకే, అదేవిధంగా ఇండియన్ ప్రైవేట్ కంపెనీ కూడా ఉందంట. ఇవన్నీ మనకు పీడిఎఫ్లో ఉన్నాయి, సో చూసుకోండి. రైట్. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లింగ్ లైన్ ఏదంటే ఎయిర్ బస్. మనకి టాటా గ్రూప్స్, టాటా అడ్వాన్స్డ్ ఏందట ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లింగ్ లైన్లో భాగంగా ఎయిర్ బస్ ఫ్రాన్స్ సంబంధించి, అదేవిధంగా టాటా గ్రూప్స్ అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్లో భాగంగా H125 సింగిల్ ఇంజన్ సివిల్ హెలికాప్టర్ తయారు చేసింది. ఇది ప్రైవేట్ హెలికాప్టర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. MQ-9B డ్రోన్ ఒప్పందం. నెక్స్ట్ హ్యాప్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. హ్యాప్స్. ఈ హ్యాప్స్ అంటే హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్. హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైటు. ఇది ఇండియన్ ఏరోస్పేస్ లాబొరేటరీ మనకి బెంగళూరులో ఉంటుంది. అది మనకు ఫస్ట్ టెస్ట్ సక్సెస్ అయిందట. ఫస్ట్ టెస్ట్ సక్సెస్ అయింది ఎక్కడంటే బెంగళూరు. ఏది నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీ భాగంగా. ఇది సోలార్ పవర్డ్ సంబంధించి
18 నుంచి 20 కిలోమీటర్ల ఎత్తులో ఇది మనం ప్రయోగించవచ్చు. హ్యాప్స్ హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నెలలు సంవత్సరాలు గాల్లో ఉండి నిఘా చేస్తాడ, అంటే కొన్ని నెలలు సంవత్సరాలు కూడా మనకి గాల్లో ఉండి నిఘా అయితే చేస్తాడ, హెచ్ఏపిఎస్ అని చెప్పేసి. ఇది మనకి హెచ్ఏపిఎస్ గురించి. నెక్స్ట్ మనము తేజస్. ఈ తేజస్ ఎందుకు వార్తల్లో ఉందంటే ఫస్ట్ టైం మనకి తేజస్ అనేది కూలిపోయింది. ఓకే, కుప్పకూలింది కాబట్టి మనకు వార్తల్లో ఉంది తేజస్ అని చెప్పేసి. తేజస్ అంటే మనకి హెచ్ఏఎల్ రూపిస్తుంది, బెంగళూరు. ఓకే, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకి ఎల్సిఏ, ఇది లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్, సింగిల్ ఇంజన్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సింగిల్ ఇంజన్ ఒకటి అంశాలు వార్తల్లో ఉంది అంటే అంశాలు గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్ 1.8, అదేవిధంగా రేంజ్ వచ్చేసి దీనిది 500 km, అంటే లాంగ్ రేంజ్, వెరీ లాంగ్ రేంజ్, రైట్. అదేవిధంగా దీని MiG-21 ప్లేస్లో మనం తేజస్ మార్క్ ఏ 1A రీప్లేస్ చేసుకున్నాం. ఇది ఎట్లా చేసుకున్నాం అంటే MiG-21 ప్లేస్లో మనము తేజస్ మార్క్ 1A అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ఈ MiG-21 మనం ఎగిరే శవపేటిక అని చెప్పేసి పిలుస్తాం. ఎగిరే శవపేటిక, అన్ఫేమస్. ఎగిరే శవపేటిక అన్ఫేమస్ ఎందుకంటే ఇది గాల్లోకి ఎగిరిన తర్వాత నో గ్యారంటీ ఉంటామో పోతామో తెలియదు. అట్లా మనకి IAF అనేది ఉపసంహరించుకున్నది. దీన్ని సింగిల్ ఇంజన్, ఇది కూడా సింగిల్ ఇంజన్. మనకి ఎందుకు వార్తలో ఉంది, కుప్పకూలింది కాబట్టి. ఇది హెచ్ఏఎల్ తయారు చేస్తుంది. ఈ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్, సింగిల్ ఇంజన్, మ్యాక్ 1.8, ఇది రేంజ్ వచ్చేసి 500 కిలోమీటర్లు. MiG-21 రీప్లేస్ చేసుకున్నాం తేజస్ మార్క్ 1A అని చెప్పేసి, అంటే దీని ప్లేస్లో తెచ్చుకున్నాం అంతే, MiG-21 ప్లేస్లో. నెక్స్ట్ మనకి ధ్రువ్ హెలికాప్టర్ మన వార్తల్లో ఉంది. ధ్రువ్, ఓకే. ALH అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ కొనుగోలుకు CCOS అనేది ఆమోదించింది మనకి. ALH కొనుగోలుకు CCO ఆమోదించింది. ధ్రువ్ హెలికాప్టర్ అని చెప్పేసి, ఇది సేమ్ HAL తయారు చేస్తుంది. ఇది కాకపోతే ట్విన్ ఇంజన్. తేజస్ ఏమో సింగిల్ ఇంజన్, ఇది ట్విన్ ఇంజన్ ధ్రువ్ అనేది. ఇది మనకు ట్రై సర్వీస్, అంటే ఆర్మీ, నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ అన్నిటికీ ట్రై సర్వీస్ కూడా యూజ్ అవుతుంది ఇది హెలికాప్టర్ అనేది. మనకి మల్టీ రోల్, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా ఇది ధ్రువ్ హెలికాప్టర్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. దాదాపు ఇది 34 ధ్రువ్ హెలికాప్టర్ల కొనుగోలుకు CCO ఆమోదించిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 34. ధ్రువ్ అంటే ఏంటి, HAL రూపొందించిన ట్విన్ ఇంజన్, ట్రై సర్వీస్ యూజ్ అవుతుంది. ఓకే, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ కొనుగోలుకు, ఇది అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్ అనేది, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్. నెక్స్ట్ స్వదేశీ యాంటీ డ్రోన్ సిస్టమ్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. స్వదేశీ యాంటీ డ్రోన్ సిస్టమ్, ఈ స్వదేశీ యాంటీ డ్రోన్ సిస్టమ్ అనేది మనకి DRDO ప్లస్ BEL అభివృద్ధి చేసింది. DRDO ప్లస్ BEL డెవలప్ చేసింది. ఇది మనకి LAC వెంట సైన్యం మోహరించింది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంటుంది కదా, అక్కడ మనకి సైన్యం అనేది మోహరించడం కోసం ఇది డ్రోన్ని గుర్తించింది. డిటెక్షన్ అండ్ ధ్వంసం కూడా చేసిందంట. ఎందుకు వార్తల్లో ఉందంటే మనకి LAC దగ్గర సైన్యం మోహరించిన దాన్ని ఐడెంటిఫై చేసింది, డిటెక్ట్ చేసింది, డిస్ట్రాయ్ కూడా చేసింది. డిస్ట్రాయ్. ఓకే, ఇది యాంటీ డ్రోన్ సిస్టమ్ కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. యాంటీ డ్రోన్ సిస్టమ్ను మనకి DRDO సాంకేతిక ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ చేసింది BELకి. ఓకే, కంప్లీట్గా BELకి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఒక అంశాన్ని మనం తయారు చేసే విధానాన్ని, ఆ టెక్నాలజీని కంప్లీట్గా మనం తీసుకోవడం అంతే. TOT అని చెప్పేసి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు యాంటీ డ్రోన్ సిస్టమ్ సంబంధించి. నెక్స్ట్ త్రిశూల్ వార్తల్లో ఉంది. త్రిశూల్, ఈ త్రిశూల్ మనకి సరిహద్దు నిఘా డ్రోన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గరుడ ఏరోస్పేస్ రూపొందించింది చెన్నై. గరుడ ఏరోస్పేస్ చెన్నై రూపొందించింది. ఇది నిఘా డ్రోన్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నిఘా డ్రోన్. నెక్స్ట్ అంశం మనకి
ఓకే, రైట్. ఫైనల్గా మనము ఉమెన్స్ ఇన్ డిఫెన్స్ సెక్టర్ అని చెప్పేసి చూస్తాం. అందులో ఇద్దరు మనకి వార్తల్లో ఉన్నారు. ఒకరు దివ్య అని చెప్పేసి, ఓకే. ఈ దివ్య ఎవరంటే మనకి బోయింగ్ 777 నడిపిన ప్రపంచంలో అతిపిన్న వయస్కురాలు. బోయింగ్ డ్రైవ్ చేసిన అతి పిన్న వయస్కురాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలోనే. ఈమె ఎక్కడ అంటే పంజాబ్ అంట, ఓకే. జన్మించింది మనకి ఏపీ విజయవాడలో మనకి పెరిగిందట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి దివ్య. నెక్స్ట్ సుమన్ కుమార్ అని చెప్పేసి ఇంకొకరు వార్తలో ఉన్నారు. మనకు మహిళలు వార్తలు ఉన్నప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ మనకి. సుమన్ కుమారి హిమాచల్ ప్రదేశ్ సంబంధించి. అదేవిధంగా బీఎస్ఎఫ్ యొక్క మొట్టమొదటి మహిళా స్నైపర్. బీఎస్ఎఫ్ యొక్క ఫస్ట్ మహిళా స్నైపర్ అంటే ఏం లేదు, మనకి మాటు వేసి మనకి దూరం నుంచి శత్రువుకి గురి తప్పకుండా కాల్పులు జరిపితే స్నైపర్ అని చెప్పేసి పిలుస్తాం, ఓకే. స్నైపర్ అంటే సుమన్ కుమారి హెచ్పి అని చెప్పేసి బీఎస్ఎఫ్ యొక్క ఫస్ట్ మహిళా స్నైపర్ అని గుర్తుపెట్టుకోవాలి. స్నైపర్ అంటే ఏంది, మనకి గెరిల్లా పోరాటం సంబంధించి ఆ టైప్ ఆఫ్ దూరం నుంచే మనకి గురి తప్పకుండా కాల్పులు జరిపి దాన్ని వాళ్ళను స్నైపర్ అని చెప్పేసి పిలుస్తాం. దివ్య మనకి అదేవిధంగా సుమన్ కుమారి వార్తల్లో ఉన్నారు. ఫైనల్గా మనం ఉమెన్స్ ఇన్ డిఫెన్స్ సెక్టర్ అని చెప్పేసి వీళ్ళిద్దరు మనకు వార్తల్లో ఈ 3 monthsలో భాగంగా. నెక్స్ట్ మనకు ఈ ఏప్రిల్ అండ్ మేకి సంబంధించి మనం లేదా జూన్ వరకు ఈ 3 months లేదా 2 months తీసుకొని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం కరెంట్ అఫైర్స్ అని చూస్తాం, ఓకే. ఇవి మనకు డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చి. ఇప్పుడు డిఫెన్స్లో భాగంగా మనం సైనిక విన్యాసాలు ఇంకొక వీడియో చేసిన తర్వాత అంశాలు చూసిన తర్వాత నెక్స్ట్ మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో అదర్స్ అని చెప్పేసి చూస్తాం. అది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ అంశాలన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువనే ఉంటాయి మనకి కంటెంట్లో. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 2 రకాల యూజ్ అయ్యేటట్టు జిఎస్ లింకప్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ మనం చూసుకోవాలి. ఐపీపీఎస్కి ముఖ్యంగా ఇవన్నీ ఎక్కువ అంశాలు ఉపయోగపడతాయని చెప్పేసి చెప్పొచ్చు మనము, రైట్. ఇవి మనం నెక్స్ట్ వీడియోలో మనం సైనిక విన్యాసాలు చూస్తాం. సైనిక విన్యాసాలు అంటే ఎక్సర్సైజెస్, మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ కావచ్చు, ఇంక ఇతరత్ర ఎక్సర్సైజ్ ఉంటాయి. దాంట్లో మనకు సింగిల్ ఉంటాయి, మల్టిపుల్ ఉంటాయి, ఓకే. రకరకాల సైనిక విన్యాసాలు ఉంటాయి. అవి మనం ఏం చేస్తున్నాం అంటే జనవరి నుంచి మే వరకు తీసుకొని కంప్లీట్గా మనం చెప్తున్నాం. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ చూస్తాం, ఓకే. థ్యాంక్ యూ.